నీ ఐడియాస్ బాగున్నారా? బాగానే ప్లాన్ చేసావు. నువ్వు ఫినాన్షియల్గా హెల్ప్ చేస్తే స్టార్ట్ చేస్తాను రా. నా బిజినెస్కి హెల్ప్ చేసిన వాడివి, నీకు హెల్ప్ చేయకుండా ఉంటానా? ఫ్రెండుని రా. ఆ హోప్తోనే వచ్చాను రా. నీకు ఇంట్రెస్ట్ కూడా ఎవ్రీ మంత్ కరెక్ట్గా పే చేసేస్తాను. సరేరా, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. చెప్పు కుమార్. అన్నయ్య, ప్రేమ్ వచ్చాడు. బిజినెస్కి ఫైనాన్స్ కావాలి అంటున్నాడు. నీకు మాట చెప్దామని చేశాను. వాడెక్కడున్నాడు? నా క్యాబిన్లోనే ఉన్నాడు. సరే, వాడితో నేను మాట్లాడతాను. ఓకే అన్నయ్య. పొద్దున్నుంచి ఏమీ తినలేదు. ఏరా, పెట్టుబడికి కుమార్ గాడి దగ్గరికి వెళ్ళావా? ఏరా, అప్పుడు నీ ఫ్రెండ్కి స్టార్టప్ పెడుతున్నాడు అని నువ్వే నా దగ్గరికి తీసుకొచ్చు. నేనే అప్పుడు వాడికి 1 crore ఇన్వెస్ట్ చేశాను. దాంట్లో కూడా నా డబ్బులే ఉన్నాయి కదరా. నువ్వు ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతున్నావు. నా దగ్గర నుంచి తీసుకున్నట్టేగా. సిగ్గులేదారా నీకు? ఏం అగ్రిమెంట్ ఫాలో అవుతున్నావు? నేను వాడిని ఇంట్రెస్ట్కి ఇప్పించమని అడిగాను. అవునా? నీ మొహానికి షూరిటీ లేకుండా ఎవడిప్పిస్తాడరా? ఇస్తే తీసుకో. యు ఆర్ అ లూజర్, దట్స్ ఆల్. అంటే మీ అన్నయ్య కదరా, నేను కంపెనీ పెట్టడానికి క్యాపిటల్ ఇస్తుంది చెప్పాలి కదా అని. నా వల్ల కాదని నా మొహం మీదే చెప్పున్నా నేను కొంచెం కూడా ఫీల్ అయ్యేవాడిని కాదురా. స్నేహానికి కావాల్సింది నమ్మకం రా. నీకది లేదు. దీన్ని ఫ్రెండ్షిప్ అనర్రా. నీ అవసరానికి నన్ను వాడుకోవడం అంటారు. అది కాదురా, షూరిటీ లేకుండా. నీకు షూరిటీ లేకుండానే కదరా మా అన్నయ్య దగ్గర ఇప్పించాను. కష్టం వచ్చినప్పుడే మన వాళ్ళు ఎవరో తెలుస్తుందంటారు. కళ్ళు తెరిపించావురా. స్నేహానికి గొప్ప నిర్వచనాన్ని చూపించావు. థ్యాంక్స్. ప్రేమ్, నా చుట్టూ ఒక వలయమే ఇలా సృష్టించబడిందన్నమాట. ఛేదించాలి. ఒక్కళ్ళన్నా నన్నుగా నమ్మేవాళ్ళు ఉండకుండా ఉంటారా? ఆ నమ్మకంతోనే వెళ్ళాలి. నాన్న నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని గెలిపించాలి.